పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి ఉమ్మడి పార్టీ నాయకులకు, అదేవిధంగా మన బీజేపీ మండల అధ్యక్షులు నూక్సాన్ శ్రీనివాస్ యాదవ్ గారికి, జనసేన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటేష్, సురేష్ గారికి, అదేవిధంగా మా చిలపాటి వెంకటేశ్వర్లు, మిగతా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ, అదేవిధంగా మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారం. ప్రధానంగా గత 10 రోజుల నుంచి జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో, ఈ రాష్ట్రం, దేశం, ప్రపంచంలోనే పేరుగాంచిన దేవాలయం ఏదైతే ఉందో తిరుమల తిరుపతి దేవస్థానం, ఆ దేవస్థానంలో గతంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం లంచ దాహం తీరక వారికి డబ్బు పిచ్చి ఆనక వారు చివరికి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా అవినీతికి పాల్పడి దోచుకున్నది చాలక స్వామి వారి ప్రసాదం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా 1-2 ముక్కలు పెడితే కళ్ళెత్తుకొని చెప్పులిప్పి పక్కన పెట్టి కళ్ళెత్తుకొని ఆశీర్వాదంగా భావించి తినే ప్రసాదాన్ని కూడా కలుషితం చేసినటువంటి వారి యొక్క కల్తీని ఈ రాష్ట్రంలో కాకుండా దేశంలో పేరుగాంచిన ఎన్డీడీబీ పరిశోధన కేంద్రం ఏదైతే ఉందో గుజరాత్లో, అక్కడ టెస్ట్ చేయిస్తే దీనిలో కొన్ని జంతు కళేబరాలకు సంబంధించినటువంటి నూనెలు, కొవ్వు పదార్థాలు ఉన్నాయని చెప్పి నిర్ణయించడం జరిగింది. ధర్మిలా ఆ యొక్క రిపోర్టు ప్రకారం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒక ప్రెస్ సమావేశంలో మాట్లాడటం జరిగింది. కలియుగ దైవంలో కూడా ఈ కల్తీ వ్యాపారం చేశారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఆయన ఇచ్చిన రిపోర్టు కాదు, ఈ రాష్ట్రంలో ఇచ్చిన రిపోర్టు కాదు, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన రిపోర్టు, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఏదైతే పెట్టిన పరిశోధన కేంద్రంలో ఇచ్చిన రిపోర్టు, దాని ప్రకారం వారు మాట్లాడారు. దాన్ని వైసీపీ వాళ్ళు జీర్ణించుకోలేక, సిగ్గు లజ్జ లేక ఈ రోజు మరలా ప్రజల దగ్గరికి వచ్చి ఏ ముఖం పెట్టుకొని మీరు మాట్లాడుతున్నారంటే సిగ్గు సేటుగా ఉందని చెప్పి సదనంగా నేను తెలియజేస్తున్నాను. మీకు తిరుపతి లడ్డులో ప్రతి ఒక్కరూ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే భావన లేకుండా ఎవరు కూడా ఇస్తే ప్రసాదంగా తీసుకుంటారు. వారందరూ కూడా ఈ 10 రోజుల నుంచి ఎంతో మనోవేదంతో బాధపడుతున్నారు. అది గమనించండి వైసీపీ నాయకులారా, మీకు సిగ్గుంటే అది గమనించకుండా ఎదురుదాడి ఏంది? మీరు చేసిన ఏదైతే లోపాన్ని సరిదిద్దుకొని ఈ హిందూ జాతికి క్షమాపణ చెప్పాల్సింది పోయి మీరు మళ్ళీ ఎదురుదాడి. భోగోళ్ళు నేను ఒక బృందం పెట్టింది, భజన బృందం. ఆ బృందంకే సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదంటే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని, తర్వాత డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ జాతీయ నాయకత్వాన్ని విమర్శించే స్థాయి మీకుందండయా? ఏమయ్యా, అంత పెద్ద స్థాయికి నాయకులు వాళ్ళకు ఉండే దీనిలో సర్టిఫికేట్ మీరు ఇవ్వాలా? దీని గురించి సిట్ వేస్తే అది ఒక చెత్త కాగితం. మీరేసిన సిట్లు ఉన్నాయా? మీరేసిన సిట్లు అన్నింటిలో వేసి అన్ని ఎంతమందిని జైలుకి పంపించారా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని? మీ సిట్లు పుణ్యం. ఈరోజు సిట్ అంటే మీరు అదొక చిత్తు కాగితం, అదొక వేస్ట్. మీరు ఒక వేస్ట్ కాదు. ముందు రెండోది, మీరు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం జగన్ కుటుంబం అంటున్నారో, అసలు జగన్ కుటుంబం హిందువా, క్రిస్టియనా? జగన్ కుటుంబం యొక్క తాత, వాళ్ళ నాన్న, వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాత వెంకటరెడ్డి 1925వ సంవత్సరం నుంచి వారికి హిందువులా, క్రిస్టియన్లా? మీరు ఏ రోజైనా సతీ సమేతంగా వచ్చి హిందూ యొక్క దేవాలయాల్లో పాల్గొని ఏ రోజైనా ఆశీర్వాదాలు తీసుకున్నట్టు, ముక్కున్నట్టు కానీ, దండం పెట్టినట్టు కానీ దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? బాబు, మీ జగన్ రెడ్డి గారు గురించి నేను అడుగుతున్నా.
పుణ్యక్షేత్రం తిరుపతి దేవస్థానంలో కార్యక్రమాలు జరుగుతుంటే ఎవరైనా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ మంత్రి అయినా వారు సతీ సమేతంగా పోతారు, పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఏనాడైనా చేశాడా ఈ ముఖ్యమంత్రి? చెయ్యలా. ఎందుకు? హిందూ ధర్మం ఉన్నా, హిందూ ఆచారం ఉన్నా, ఈ భారతీయ సనాతన ధర్మం ఉన్నా మీ జగన్కి ఇష్టం లేదు. ఆనాడు మీ యొక్క నాయకుడు నానా 7 కొండల్ని 2 కొండలు చేయాలని చెప్పి తలపెట్టి కాలగర్భంలో కలిసిపోయాడు. గుర్తు పెట్టుకోండి. ఈ రోజు మరలా మీరు ఈ యొక్క తిరుమతి దేవస్థానాన్ని అపవిత్రం చేసి అక్కడికి భక్తులు రాకుండా కుట్రబన్నాలనే ఉద్దేశంతో మీరు చేసిన పన్నాగం బట్టబయలైంది. దీనికి మీరు అనుభవించాల్సిన సందర్భం వస్తుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మీరు ఎన్నో మొన్న పెద్ద రచ్చలు చేస్తున్నారు. ఈ దేశ ప్రథమ పౌరుడు డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారు, సోనియా గాంధీ గారు తిరుమల దేవస్థానానికి వెళ్తే డిక్లరేషన్ ఒకటి ఉంటుంది. అక్కడ ఎవరైనా అన్య మతస్థులు అక్కడికి వెళితే ఎవరిని కులం మతం ఏమి అడగరాడ. నీ కులం ఏంది, నువ్వు నీ మనసుకు నువ్వు క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, ఎవరైనా నేను ఈరోజు అక్కడికి దేవుడి మీద నమ్మకంతో వెళ్తున్నానని చెప్పి ఒక సంతకం పెట్టి వెళ్తే చాలు. గతంలో ఎంతమంది మేధావులు పోయారు నీకన్నా? జగన్ రెడ్డి నీకన్నా మేధావులు, ఉన్నతమైన స్థితిలో ఉన్నాళ్ళు, ఈ భారతదేశాన్ని గర్వించదగ్గర బిడ్డలు అక్కడికి వెళ్ళి వచ్చారు. ఆఫ్టర్ నువ్వు సంతకం పెట్టినంటావు, లోపల పోతానంటావు. మరి ఇన్ని రోజులు ఎడ్డపోయానంటావు. అధికారం 5 సంవత్సరాలు ఉంది కాబట్టి నువ్వు వెళ్ళావయ్యా. 5 సంవత్సరాలని అధికారం అడ్డం పెట్టుకొని నువ్వు వెళ్ళావు, లేకపోతే నువ్వు గేట్ కట్టు కూడా వెళ్ళావు. నిన్న నువ్వు అధికారం లేక పోతే నీ యొక్క గుండె దడతో అధికారం మెట్లెక్కలేకపోయావు. ఆ మెట్లెక్కలేక ఈ కుంటి సాగర్లను చూపించామని చెప్పి ఈ సందర్భంగానే తెలియజేస్తున్నా. మీరు నిన్నంతా పెద్ద సమావేశంలో చెప్తారు తెలుగుదేశం 100 రోజుల్లో ఏమి చేయలేక ఈ పథకం పొందిందని. తెలుగుదేశం 100 రోజుల్లో ఏమైతే చెప్పిందో 6 అన్నారు. ఏ పథకాలైనా వచ్చిన ఎమ్మటే చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగికి బీఎస్సీకి 16,000 మంది ఉద్యోగులకి మొట్టమొదటి సంతకం పెట్టడం జరిగింది. 3,000 నుంచి 4,000 పింఛన్కి ఎమ్మటే అమలుపరచడం జరిగింది. దానికి అరియర్స్ లో భాగంగా 3,000 ఎక్స్ట్రా కలిపి మొదటి నెలలో 7,000 ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత రైతుల యొక్క శాపంగా ఏదైతే మీరు తీసుకొచ్చిన చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని రద్దు చేయడం జరిగింది. అన్నా క్యాంటీన్ని మళ్ళా 175 కేంద్రాల్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఏదైతే మేము చెప్పిన హామీలో భాగంగా 3 సిలిండర్లు ఉన్నాయో రేపు దీపావళికి ఇస్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. చివరికయ్యా ఈ నియోజకవర్గంలో మీ శాసనసభ్యులు 5 సంవత్సరాల ఇంటి ముందు రోడ్డు వేసుకునే దిక్కు దివానా లేకపోతే ఈ నియోజకవర్గంలో గెలిచినటువంటి మా ప్రీతమ నాయకుడు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి వచ్చి నీ ఇంటి ముందు రోడ్డు వేసినాక నీకు దిక్కు లేదు, నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు మీరని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదే కాదు, ఈ నియోజకవర్గ అభివృద్ధిలో మీరు 5 సంవత్సరాలు చేయింది ఏదంటే రాండి, మేము ఛాలెంజ్కి వస్తాం. ఊరిగా ఊకదప్పుడు ప్రసంగాలు వద్దని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మా శాసనసభ్యుడు చెప్పాడు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో తీసుకెళ్తాను, ఈ నియోజకవర్గాన్ని కావాలని కనకపట్నంగా చేస్తానని చెప్పి ఛాలెంజ్ చేసి చెప్పాడు. ఇంకొకటి కూడా మీకు సిగ్గు లజ్జ ఉంటే నేను ఒక్కటే అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో వందలాది హిందూ దేవాలయాల మీద దాడులు జరిగాయి. ఎక్కడైనా ఒక్కనన్నా పట్టుకొని దోషులు చేసి శిక్ష వేశారా? అంత దూరం ఎందుకయ్యా? మీరందరూ మా దైవం అంటారు. మన పక్కనే ఉన్నాడు వెంకటేశ్వర స్వామి, మన పక్కనే 3 కిలోమీటర్లు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. ఆ వెంకటేశ్వర స్వామి రథం తగలబడిపోతే ఈ రోజుకి ఏమన్నా మీరు పట్టుకొని వాళ్ళు దోషం చేసి శిక్షించారని చెప్పి నేను అడుగుతున్నా. రాష్ట్రం మొత్తం అడిగే హక్కు మీకు లేదు. కనీసం మన పక్కన ఉన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం రథం తగలబడిపోతే మీరేమన్నా కనుక్కున్నారా? మీ ఎమ్మెల్యే ఏమైనా కనుక్కున్నారా? మీ ప్రభుత్వం ఏమైనా కనుక్కుందా? హిందూ దేవాలయాలు హిందువులు అంటే మీకు పట్టదా? ఈ జాతి అంటే మీకు పట్టదా? అంత దూరం కూడా పడలే. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి అది ఏమన్నా పట్టుకున్నారు? నన్న ఎవరినో పిచ్చోడిని చూపించి అమాయకుడిని వాడిని బలిపశం చేయాల్సి దిశమైన దోషులు ఎవరో పట్టుకోగలిగారా అని ఈ సందర్భంగా అడుగుతున్నా. ఒక ఆయన చెప్తాడు, ఆయన పరవడపల్లి ఆయన చంద్రబాబు ఊరి దౌర్భాగ్యుడ ఊరి అంటే తెలుసు.
గురేసే స్థాయి నీదే, చంద్రబాబు గురేసే స్థాయి నీదే. చంద్రబాబు గురేసే స్థాయి కాదు. చంద్రబాబు మీ పెద్దోళ్ళందరూ, మీ పార్టీ పూర్వీకులందరూ, మీ పార్టీ పెద్దోళ్ళందరూ ఆయన ఏదో చెయ్యాలని వాళ్ళే పోయారు నాయన. ఆఫ్టర్ మీరంతా బాబు. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి. మాట్లాడే భాషకి గౌరవం ఇవ్వండి. ఎదుటోళ్ళు మాట్లాడితే బాధపడే యొక్క తత్వం మీకుంటే మరొకరి గురించి ఈ విధంగా మాట్లాడబాకండి. ఏదైనా విమర్శలు చేయండి ప్రభుత్వం లోటుపాట్లుంటే. అది కానీ ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడితే మీకు అదే విధంగా తగు మర్యాద చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.